శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి మార్చి 30 నుంచి ఏప్రిల్ 5వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలిద్దాం. ధనుసు రాశి వారికి ఈ వారం నుంచి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. దానివల్ల ఏమవుతుంది? చతుర్థ భావానికి సంబంధించినటువంటి ఫలితాలు దెబ్బతినడం జరుగుతూ ఉంటుంది. అంటే శని ఓవరాల్గా ధనుస్సు రాశి వారికి ధన తృతీయాధిపతే కాకుండా శని యొక్క కారకత్వాలు ఏంటంటే అష్టమాధిపత్యం, వ్యయాధిపత్యం ఉంటుందన్నమాట. అంటే శని ఎక్కడున్నా అక్కడ అష్టమాది ఫలితాలు ఇస్తాడు, వ్యయాది ఫలితాలు కూడా ఇస్తుంటాడు అన్నమాట. ఈ కారణాల వల్లే శని ఎక్కువగా ఇబ్బంది పడుతుందాడు తప్ప మామూలుగా అయితే శని అభివృద్ధి కారణమవుతూ ఉంటుంది. ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో ఎందుకు పనికి రాకుండా వేస్ట్గా తిని కూర్చుంటున్నాడు, ఒక 30 సంవత్సరాలు వచ్చినా కూడా ఏ పని చేయటం లేదు అన్నటువంటి వారికి ఏదన్నా ఒక ఏలినాటి శనో అష్టమ శనో వస్తేనే వారి జీవితంలో బాగుపడడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు దాకా చాలా హ్యాపీగా పెద్దోళ్ళు పెడితే తింటూ ఉంటాడు కదా. ఒక్కసారి ఈ అర్ధాష్టమ శని రాగానే ఏమవుద్దంటే ఎవరైతే ఫుడ్ పెడుతున్నారో వాళ్ళకి ఏదో ఇబ్బంది వస్తుంది, మనోడికి కష్టపడి పని చేయడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆ విధంగా ప్రస్తుతం ధనుసు రాశి వారికి ఈ 4వ స్థానంలో శని రావడంతో వ్యయాధిపతి అక్కడ ఉంటే ఏ భావం పడుతుంది, అష్టమాధిపతి 4లో ఉంటే ఏదవుతుంది అన్నది జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే చతుర్థం ప్లేస్ ఆఫ్ చేంజ్. అంటే కంపల్సరీగా మీరు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారవలసి ఉంటుంది. అది ఉద్యోగ రీత్యా, చదువు రీత్యా ఏదన్నా అవ్వచ్చు. దాని తర్వాత మదరు, తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో ఇబ్బంది రావచ్చు, లేదంటే మదర్తో విభేదాలు రావచ్చు, అపార్థాలు కలగవచ్చు, లేదంటే మీ మదర్ కొంతకాలం పాటు విదేశంలో ఉన్నటువంటి పిల్లల దగ్గరకో ఎక్కడికో లేదంటే భర్తగారి దగ్గరకో వెళ్ళవచ్చు. దాని తర్వాత విద్య, ఎడ్యుకేషన్ అన్నది చాలా వరకు మందగిస్తుంది, సరైనటువంటి శ్రద్ధ పెట్టలేకపోతుంటారు. వాహనాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, సమయానికి బస్సులు రాకపోవడం, ఉన్న వాహనం ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. సుఖస్థానం చతుర్థం అంటే కంఫర్ట్స్ దూరం అవుతాయి. ఇంట్లోకి రాగానే రకరకాల సమస్యలతో వేధించబడి మనశ్శాంతి కోసం జాతకుడు వేరే ప్లేస్కి ఎత్తుక్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ధనుసు రాశి వాడికి ఏంటంటే ఒకటి ఇల్లు, లేదంటే ఏదన్నా టెంపుల్, ఏదైనా దేవాలయమో ఆశ్రమమో ఇలాంటి వాటిలో కంపల్సరీగా మీరు ఎత్తుకోవచ్చు. ధనుసు రాశి వాడు ఇంటికి రాలేదు, తప్పివాడు ఎక్కడో ఉన్నాడంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని చూడండి, అక్కడ కంపల్సరీగా ఉంటాడు. సో ఈ విధంగా అతని జీవితంలో నిరాశ నిస్సులు మొదలవుతాయి. అయితే శుక్రుడు, బుధుడు, రవి అంటే ఒక విధంగా భాగ్య రాజ్యాధిపతులతో లాభాధిపతి కలిసి 4లో ఉన్నాడు. అంటే ఈ సమయంలోనే మీరు ఏదైనా ఒక పాత స్థిరాస్తితో పాత వాహనమో అమ్మేసి కొత్త వాహనం కొనే అవకాశం ఉంటుంది, లేదంటే కొత్త గృహంలోకి మారచ్చు. ఆ గృహంలో అన్ని కంఫర్ట్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. మొత్తం మీద ఏంటంటే కంఫర్ట్స్ పెరుగుతాయి. విద్యార్థులు ఏంటంటే కొత్త విద్యలో ప్రవేశిస్తారు. అయితే దానికి తగ్గట్టుగా మీరు కష్టపడాలంటే మనసేమో చదువుకోమని చెప్తూ ఉంటుంది, కానీ శరీరం సహకరించదు, నిద్రపో బుద్ధేస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే కొద్దిగా కష్టపడితే ఇవన్నీ మీకు పాజిటివ్గా మారే అవకాశం ఉంది. మరి కుజుడు సప్తమ స్థాన సంచారం ఈ వార ప్రారంభంలో చిన్న విషయానికే భార్యాభర్తల మధ్య విభేదాలు, ప్రేమికుల మధ్య తగాదాలు, ఎఫైర్స్ ఉన్న వాళ్ళతో చికాకులు వచ్చే అవకాశం ఉంది. మరి వారం చివరిలో అంటే 3వ తారీఖు నుంచి కుజుడు అష్టమంలో సుమారుగా 2 నెలల్లో ఈ రాశి వారిని ఇబ్బందే పెడతాడో లాభమో పెడతాడో అన్నది ఒక పర్టికులర్గా మీరు ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. అంటే వృత్తిలో బాధ్యతలు పెరుగుతాయి, అయితే కొన్ని విభేదాలు చికాకులు తప్పవు. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ వారంలో ప్రారంభమైనటువంటి అర్ధాష్టమ శని, వారం చివరిలో ఏర్పడినటువంటి అష్టమ కుజుడు, ఇవన్నీ కూడా చాలా అప్రమత్తంగా గతంలాగా ఆడతా పాడుతా హ్యాపీగా ఉంటే కుదరదు.
కొద్దిగా కష్టపడాలా, శ్రమించాలా. అప్పుడు మీకు మళ్ళా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. లేదంటే సీరియల్ లాగా ఒక సమస్య పోతే ఇంకో సమస్య వస్తూ ఉంటుంది. అది సొంత వారి కోసం కొంత, బయట వారి కోసం ఇంకొంత. బట్ ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏ పని చేసినా ఎవరికి కష్టం రాకుండా ఆలోచించండి. వారికి కష్టం వస్తే తర్వాత మీకు కష్టం వస్తూ ఉంటుంది. అంటే అర్ధాష్టమ శని అంటేనే హృదయానికి సూత్తో కూర్చున్నట్టు ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ వారంలో ఎవరైతే మన ప్రేక్షకులు ఉంటారో ఎక్కువగా వివాహాలు చాలా డిలే అవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అమ్మాయిల కన్నా అబ్బాయిల యొక్క పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది వివాహ విషయంలో. ఎస్పెషల్లీ 89 నుంచి, అంటే 1989 నుంచి 1995, అంటే ఇంచుమించు ఈ 30, 28, 26, ఇంకా 32, 34, 36 పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారికి నమ్మకంతో చెప్పే ఒక రెమెడీ మనకి ఇదే నెలలో శ్రీరామనవమి రావడం జరుగుతుంది. ఎప్పుడు మనకి సరిగ్గా 6వ తారీఖు ఏప్రిల్ నెలలో. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు ఈ శ్రీరామ కళ్యాణం జరిగే చోట మీరు కూడా కన్యాదాతగాను అటు అమ్మాయి తరపు పాల్గొని విధి విధానంగా కళ్యాణం జరిగే చోట మీరు పాల్గొండి. కళ్యాణం అయ్యి అప్పగింతలు అయ్యేదాకా ఉండండి జాగ్రత్తగా. ఏదైతే తలంబరాలు పోస్తారో, ఈ ముత్యాల తలంబరాలో ఏ తలంబరాలు పోస్తారు కదా, అంటే మంచిగా పోస్తారు, అవి కొద్దిగా తెచ్చుకొని అవి మీరు ఇంటికి వచ్చి మీ అబ్బాయి కళ్యాణం అయినట్టుగానే భావించండి. అంటే మీరు శ్రీరాముల వారు కళ్యాణం చేశారు కాబట్టి మీరు మీ అబ్బాయి పెళ్లి చేశామనే భావించి ఆ అక్షంతలు మీ అబ్బాయి తల మీద, అంటే అప్పటికి మీ ఓడి చాలా చక్కగా స్నానం చేసి చక్కగా మంచి వస్త్రాలతో ఉండి చక్కగా తల మీద అమ్మాయికైనా పర్లేదు అబ్బాయికైనా పర్లేదు ఈ విధంగా అక్షంతలు వేసే కార్యక్రమం చేయండి. అలాగే పిల్లలు కూడా పాల్గొనే అవకాశం ఉంటే మీరు ఆ కళ్యాణంలో పాల్గొని ఈ తలంబరాలు అవి అయిన తర్వాత ఈ అక్షంతలను అందరి మీద జల్లడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మీరు ఆ తలంబరాలు మీ తల మీద పడే విధంగా చేసుకోవడం వల్ల కూడా కంపల్సరీగా మళ్ళీ శ్రీరామనవమి వచ్చే లోపల 100% కళ్యాణం జరుగుతుంది. ఇంకా స్పెషల్ రెమెడీ ఏంటంటే ఈ కళ్యాణాలు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఈ తలంబరాలు అయినప్పుడు మీరు కూడా వివాహం కాకుండా ఉంటే ఆ తలంబరాల బియ్యం మీ తల మీద కూడా జల్లుకోవడం వల్ల ఏదైనా వివాహం అన్నది చాలా తొందరగా జరిగే ఉంది. ఇప్పుడు శ్రీరామనవమి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా కంపల్సరీగా ఎవరైతే వారి యొక్క పిల్లలకి కళ్యాణం చేయలేకపోతున్నాం, కన్యాదానం చేయలేకపోతున్నాం అనుకున్నవారు కంపల్సరీగా వీరైతే మీరే పీటల మీద కూర్చొని ఆ కళ్యాణం చేయించే ఏర్పాటు చేయండి. ఇంక ఏది అవకాశం లేనివారు మరి టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నటువంటి మరి భద్రాచలంలో జరిగే కళ్యాణాన్ని చక్కగా వీక్షించి ఆ వివాహం ఏదో మీకే జరుగుతున్నట్టు భావించాలి. మీరు సీతమ్మో రాముడు ఏదన్నా అనుకోండి, మీకు జరిగినట్టుగా భావించి అందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి. ఏదైనా ఒక అనుభవం, ఒక అనుభూతి మిమ్మల్ని కంపల్సరీగా పెళ్లిపీటల వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సాంప్రదాయంగా చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ పాటిస్తూ ఖచ్చితంగా మీరు కళ్యాణవంతులై ఉంటారని ఆశిస్తూ స్వస్తి.